ఇదిగో మీకు చెప్తున్నాను దేవుని నామంలో, నీవు మొదటిగా దేవుడితో నాటబడి, పరిశుద్ధాత్మతో జతపరచబడి, పరిశుద్ధాత్మతో నడిపించబడి, దేవా నీవు నా కొరకు ఉద్దేశించినది తండ్రి, నీవు నా కొరకు ఉద్దేశించిన వ్యక్తిని నాకు అనుగ్రహించు. టెస్ట్ ద క్యారెక్టర్. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని మాట వచ్చినప్పుడే ఏ ఆత్మ ఏదో పరీక్షించి అప్పుడు నమ్ము అంటున్నాడు. ఈరోజు మనం చూడండి, మనుషుల్ని కళ్ళు మూసుకుని నమ్మేస్తాం. చాలాసార్లు సైకాలజిస్ట్ చెప్తా ఉంటారు, హౌ దీస్ పీపుల్ డీల్. దేవుడన్నా ఎవరన్నా ఇంప్రెస్ చేయాలంటే ఎంతో అమాయకుల్లాగా వస్తాడంట. దే ఆర్ ద మోస్ట్ డార్క్ పీపుల్ దే సే. The darkest people are the nicest people when you meet. The darkest people అన్నప్పుడు వారిలో ఉన్న చీకటి, the negativity, but they are such professionals. బయటికి ఎంత కామ్గా కనబడతారో, ఎంత డిగ్నిఫైడ్గా కనబడతారో, ఎంత మెచ్యూర్డ్గా కనబడతారో, ఎంత హెల్పింగ్గా కనబడతారో, ఎంత నిన్ను అండర్స్టాండింగ్గా కనబడతారో, బట్ దే ఆర్ విక్టమైజింగ్ యూ అనేది గ్రహించరు. ఈరోజు ఇక్కడున్న దైవజనమ, మనము రాజులైన యాజక సమూహంగా ఏర్పరచబడిన వంశంగా, ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలువబడిన వారుగా, ఆయన గుణాతిశయాల్ని కనపరచవలసిన వారిగా ఉన్నామనేది జ్ఞాపకం చేసుకుందాం. మనం వివాహము చేసుకుంటాము అన్నదప్పుడు వై ఇందుకొరకు వివాహము? సమ్వన్ విల్ కమ్ అండ్ కంప్లీట్ మీ అండి. No one thing. If someone is in Christ, you are already completed. Christ makes you complete, not some person makes you complete. ఈరోజు ఏదో మనిషి మీద ఆధారపడ్డావు అనుకో, తప్పకుండా నీవు డిస్కరేజ్ అయిపోతావు. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. దేవుని వాక్యం చూసినప్పుడు అండి, ప్రసంగి 3వ అధ్యాయము 1వ వచనము, ప్రతి దానికి కాలము కలదు, ప్రతి దానికి సమయం ఉంది. ఈ భూమి పైన ఉన్న ప్రతి ఒక్క దానికి కాలము సమయము ఉందంట. ఈ కాలము సమయం అన్నప్పుడు మనం చదువుతూ వెళ్తే అర్థం చేసుకోగలుగుతాము. నేర్చుకుంటానికి సమయం ఉంది, పని చేస్తానికి సమయం ఉంది, వేచి ఉండటానికి సమయం ఉంది, స్వస్థపడటానికి సమయం ఉంది, సిద్ధపడటానికి సమయం ఉంది, కడటానికి సమయం ఉంది, అదే సమయంలో వివాహము చేసుకుంటానికి సమయం ఉంది, పిల్లల్ని పెంచడానికి సమయం ఉంది. ప్రతి దానికి సమయం ఉంది. కానీ నీ సమయము ఇతరులతో పోల్చొద్దు. ఐ వాంట్ హోల్డ్ ఇట్ దేర్. ఈరోజు చాలా మంది, ఇదిగో నా పక్క వాళ్ళందరూ, నా వయసు వాళ్ళందరూ, నా తోటలందరూ వివాహం అయిపోతుంది కాబట్టి నాకు కూడా వివాహం అయిపోవాలి. ఇదిగో మా కొంతమంది తల్లులు అంట, మా అక్క బిడ్డలకి, మా అన్న కొడుకులకి, వాళ్ళకి వీళ్ళకి అందరికి పెళ్ళి అయిపోతుంది, నా కూతురు కూడా పెళ్ళి అయిపోవాలి, నా కొడుకు కూడా పెళ్ళి అయిపోవాలి. ఎందుకు పెళ్ళి అవ్వాలి? పెళ్లి చేసుకుని వాళ్ళ దాంట్లో వాళ్ళు వెళ్ళిపోతారు, అంతేనా? పరీక్షించుకో. ఇతరులతో పోల్చుకుంటాను కన్నా, ఇతరులతో పలానా పోల్చుకుంటాను కన్నా, మన జీవితాన్ని మనము పోల్చుకోదాము. ఎంతమంది నమ్ముతారు, నా దేవుడు నన్ను సృష్టించాడు, నా దేవుడు నా జీవితంలో ఏ సమయంలో ఏది చేయాలో ఆయన ఎరిగి ఉన్నాడు అంటారో? బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? చూసి బయటికి వెళ్తే చెట్లు చాలా ఉన్నాయి. ఇక్కడ అన్ని చెట్లు ఒకే కాలంలో ఒకేలాగా పెరుగుతాయా? అన్ని చెట్ల నుంచి ఒకేలాగా పూలు వస్తాయా? అన్ని చెట్లు ఒకే సమయానికి కాయలు వస్తాయా? యు సీ, ఈచ్ ప్లాంట్ ఈజ్ డిజైన్డ్ విత్ అ పర్పస్. ఇది ఈ కాలానికి, ఇది ఈ సమయానికి, ఇది ఈ రీతిగా దేవుడు కూడా నిన్ను ఉద్దేశించినప్పుడు, కోరినప్పుడు నీలో ఒక ప్రత్యేకతను పెట్టాడు. నీ పక్కను చూసి వాడు వచ్చినప్పుడు నేను రావాలి, వాడు ఎదిగినప్పుడు నేను ఎదగాలి, వారికి జరిగినట్టు నాకు జరగాలి కాదు. నీవు ఎవరో మొదటగా తెలుసుకో. ఇక్కడ ఉన్న వారిని అడుగుతున్నా, ఎంతమందికి మీరెవరో మీరు తెలుసు? 4 చేతులు వేసాయి అంటే. సీ హియర్ ద ప్రాబ్లమ్ ఇస్, నెక్స్ట్ ఇది అడగనులే, ఎంతమంది వివాహం చేసుకోవాలని ఆశ ఉందని అడగనులే. ఎందుకంటే ఈరోజు 2 రకాల మనుషులు ఉన్నారు. ఒకరు, దన్నం బాబాయ్ నాకు పెళ్ళే వద్దు, ఇది ఎవడో జీవితాన్ని చూసో నాకు వద్దు అంటున్నావు. నో నో నో, మ్యారేజ్ ఈజ్ బ్యూటిఫుల్, ట్రస్ట్ మీ. మ్యారేజ్ ఈజ్ బ్యూటిఫుల్. మ్యారేజ్ ఈజ్ డిజైన్డ్ బై గాడ్. అండ్ మ్యారేజ్, దేవుడు నరుడు ఒంటరిగా ఉంటాం,
మంచిది కాదు అని దేవుడు చెప్పాడు. మనుషుడు ఒపీనియన్ కాదు, దేవుడు చెప్పాడు. అప్పటికి ఆ మానవుడిలో ఏ లోపం లేదు. ఆదాములో ఏమన్నా లోపం ఉండిందా? ఆదాములో ఏ లోపము లేదు. హీ వాజ్ అ పర్ఫెక్ట్ మ్యాన్, రైచియస్ మ్యాన్, పరిపూర్ణ వ్యక్తి. కానీ ఒంటరిగా ఉండటం మంచిది కాదు. హీ నీడ్స్ అ కంపానియన్, సాటి అయిన సహకారి. యు సీ, God knows nothing in this creation can replace man's companionship other than a woman. ఈ మాట ఈ 21st సెంచరీలో ఫెమినిస్టులకి వాదిస్తారు, కానీ బైబిల్ మారదు. బైబిల్ సత్యం. ఐ స్టాండ్ ఫర్ ద బైబిల్. ఏంటి? పురుషుడు స్త్రీ కొరకు చేయబడలేదు, కానీ స్త్రీ పురుషుడు కొరకు చేయబడిందని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. అవునా కదా? యు సీ, అంటే ఏదో ఎక్కువ ఏదో తక్కువ అని అర్థమా? ఇట్ ఈస్ నాట్ దాట్. ద కంపానియన్షిప్ వచ్చినప్పుడు ఒక పురుషుణ్ణి స్త్రీ అర్థం చేసుకోగలుగుతారంట. ఈరోజు ఎంతోమంది దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోకుండా, దేవుని వాక్యాన్ని గ్రహించకుండా వారు ఒంటరితనంలోనే వెళ్ళిపోతాను చూస్తున్నారండి. ఈ నరుడు ఒంటరి ఉండటం మంచిది కాదు, కానీ దేవుడు ఇందాక చెప్పిన రీతిగా ప్రతి దానికి కాలము సమయము ఉంది. ప్రతి వ్యక్తి ఒంటరి కాలం ఉంటుంది. ఈరోజు చాలామంది అడుగుతారు, వాట్ ఈస్ ద రైట్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్? ఈరోజు తరానికి గవర్నమెంట్ చెప్తుంది. ఏం చెప్తుంది చెప్పండి? పురుషులకి 21 సంవత్సరాలు, స్త్రీకి 18 సంవత్సరాలు. మధ్యలో స్త్రీకి కూడా 21 సంవత్సరాలు మారుద్దాం అని ప్రపోజల్ పెట్టారు. కానీ ఈ మధ్యకాలంలో కొత్త ప్రపోజల్ పెట్టారు, స్త్రీకి 16 సంవత్సరాలకే మార్చేద్దాము. బట్ దెన్ దేవుడు వాక్యం తగినట్టుగా చూస్తే వయసు కాదండి ఒక వ్యక్తి వివాహానికి సిద్ధమా అని నిర్ణయించేది. వయసు కాదు, ఆ వ్యక్తికి కలిగి ఉన్న సిద్ధపాటు, ద ప్రిపరేషన్, ద రెస్పాన్సిబిలిటీ.